ఇక హ్యాట్స్ ఆఫ్ రేవంత్, సీఎం విజన్కు పరిశ్రమలు దిగ్గజాల ప్రశంసలు. గ్లోబల్ సమ్మిట్లో మరి అందరి ప్రశంసలు దక్కాయని కూడా దీనిలో ప్రచురించారు. ఇక మనం ఒక్కోటి చదివే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా హ్యాట్స్ ఆఫ్ రేవంత్, సీఎం విజన్కు పరిశ్రమల దిగ్గజాల ప్రశంసలు. గ్లోబల్ సమ్మిట్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు. విద్యుత్, ఫిలిం, ఐటీ, ఫార్మా, టూరిజం, టెక్నాలజీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ, సామాజిక న్యాయం సాధించేలా డాక్యుమెంట్ ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తక్కువ సమయంలో ఇలా చేయడం రేవంత్కు మాత్రమే సాధ్యమైందని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షాన్ని అయితే కురిపించారు. తెలంగాణ అన్స్టాపబుల్ కాదు, అన్బీటబుల్, ఆర్థికవేత్త దువ్వూరి సుబ్బారావు అయితే చెప్పారు. సీఎం రేవంత్ దార్శనికుడు, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా మరి ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరిగిందో అది 100% సక్సెస్ అయిందని చెప్పాలి. మరి ఇన్ని పెట్టుబడులు గ్లోబల్ సమ్మిట్కు 5.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే విద్యుత్తు, ఫిల్ము, ఐటీ, ఫార్మా, టూరిజం, టెక్నాలజీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయంట. మరి దీనికి మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే మరి దీని ద్వారా ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతోమందికి ఉద్యోగాలు దొరుకుతాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తమదైన శైలిలో ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకూర్చుంది. అందులోనూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రకంగా మరి ఒక ప్లానింగ్ చేసి గ్లోబల్ సమ్మిట్ని తీసుకొచ్చి విదేశీ పెట్టుబడిని లక్ష్యంగా చేసుకుని తీసుకురావడం, ఈ రోజున మరి పెద్ద పెద్ద విదేశీ కంపెనీలన్నీ కూడా మరి పెట్టుబడులు పెట్టడానికి సుముఖత చూపటం అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇక సామాజిక న్యాయం సాధించేలా డాక్యుమెంట్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు.